నమస్తే. నేను మీ వెంట దివాకర్ని మాట్లాడుతున్నాను. మనం మరో ఉద్యమం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈసారి స్వతంత్రం కోసమో లేకపోతే మన హక్కుల కోసమో కాదు, మన చుట్టూ ఉన్న పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవటానికి. ఏంటి ఈ బాధ్యత? ఏ వార్డు మెంబర్దో, ఏ సర్పంచ్ గారిదో, ఏ ఎంపీటీసీతో, ఏ ఎంపీపీతో, జెడ్పీటీసీతో, ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో, సీఎం గారితో, లేకపోతే ఇంకో మంత్రి గారితో కదా, మనం ఎందుకు అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ మనం ఎన్నుకునేటప్పుడు ఏమి ఆలోచించకుండా ఎవరినో ఒకరిని ఎన్నుకుని తర్వాత బాధపడి మనం నిశ్శబ్దంగా ఉండడం కంటే మన వంతు కృషి ఎంత చేయగలమో అంత చేయగలగడం మంచిది. ఇప్పుడు వర్షాకాలం. ఈ కాలంలో వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి మన చుట్టూ పరిసరాలని శుభ్రం చేసుకుంటాం. మనమే శుభ్రం చేసుకుంటాం. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, మార్పు కోసం మనం ఎదురు చూడడం ఎంతకాలం ఏ మార్పు జరగదు. మనలో మార్పు రానంత వరకు ఏ మార్పు రాదు కూడా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ చుట్టూ బ్లీచింగ్, నీరు నిల్వ లేకుండా చూసుకోండి. ఫస్ట్ ఏంటంటే ఇటువంటి నీరు నిల్వ ఉన్నా సరే దాంట్లో దోమలు గుడ్లు పెట్టి ప్రబలే అవకాశం ఉంటుంది, పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కుండీల్లోని, మెయిన్ మట్టి కుండీల్లోని, తర్వాత ఏంటంటే కొబ్బరి బొండాల్లోని, టైర్లలోని వాటిలో ఉన్న నీటిని మొత్తం కూడా తీసివేయండి. ఎప్పటికప్పుడు వర్షం పడిన ప్రతిసారి కూడా తీసివేయండి. అంతేకాకుండా చుట్టూ బ్లీచింగ్ వేసుకోండి. మనం 20 రూపాయల ప్యాకెట్ వారం రోజులు ఖర్చు పెడితే ఈ 2 నెలలు మహా అయితే మనకు ఒక 500 అవుతుంది. ఒక్కసారి మనం హాస్పిటల్కి వెళ్తే మన జీవితాంతం కష్టపడిందంతా ఒకేసారి పోతుంది. హాస్పిటల్లో దోపిడీ మామూలుగా లేదు. అక్కడ కూడా తప్పు మందే. కారణం ఏంటంటే వాడు ఏం ప్రాబ్లం లేదు బాబు, ఒక ట్యాబ్లెట్ సరిపోతుందంటే మీరు మళ్ళీ ఆ హాస్పిటల్కి వెళ్ళరు. అలా మంచి చెప్పిన హాస్పిటల్కి మీరు వెళ్ళరు. కేవలం మనకు ఒక 5-6 వేలతో టెస్టులు చేసి 5-6 గంటలు వెయిట్ చేయించి ఈ రకంగా చేస్తే అదేదో పెద్ద హాస్పిటల్గా మీరు భావించి దానికి వెళ్తారు తప్ప నిజంగా ఒక హాస్పిటల్ ఏం లేదమ్మా, ఇది వైరల్ ఫీవరు, దీనికి ఒక ట్యాబ్లెట్, పారాసెటమాల్ ట్యాబ్లెట్ సరిపోతుంది అని చెప్తే ఈ మాత్రం దానికి మీ దగ్గరికి రావాలా అని చెప్పి రేపటి నుంచి ఎవడో ఆ హాస్పిటల్కి వెళ్ళడు. అందుకనే వాళ్ళు కూడా మార్పు చెంది మనం కారణంగానే వాళ్ళు కూడా ఆ విధంగా అవసరం ఉన్నా లేకపోయినా సరే ఎక్కువ మందులు రాయటం, ఎక్కువ టెస్టులు రాయటం చేస్తూ మనల్ని దోచుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మనం నష్టపోతున్నాం, ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు. కాబట్టి ప్రస్తుతం ఎవరిని నిందించకుండా, ఎవరి మీద నెపం నెట్టకుండా మనలో మనం మన గ్రామాన్ని కాకపోయినా కనీసం మన ఇంటిని బాగు చేసుకుందాం. మన చుట్టుపక్కల ఏ చెత్త చెదారం లేకుండా చూసుకుందాం. అక్కడ ఏమైనా నీరు లేకుండా నిల్వ ఉంటే దాన్ని వెళ్ళిపోయేలాగా కచ్చా డ్రైన్ తవ్వుకుందాం. అంతేకాకుండా ఈ కొబ్బరి బొండాలు వాటిలో నీరు లేకుండా చేసుకోండి. బ్లీచింగ్ వేసుకోండి. ముఖ్యంగా మనకు అందుబాటులో ఉండేది తక్కువ రేటుకి వచ్చేది బ్లీచింగ్ ఒకటి. రెండోది ఏంటంటే మెకానిక్ షాపుల దగ్గర పాత ఇంజిన్ ఆయిల్ దొరుకుతుంది. దాన్ని కూడా మన డ్రైనేజ్ దగ్గర వాటి దగ్గర వేసుకుంటే గుడ్లు ఎదగకుండా ఉంటాయి. ఆరోగ్య శాఖకో, పంచాయతీ శాఖో, లేకపోతే ఇంకో శాఖో మన కోసం ఆలోచించేంత సమయం వారికి లేదు. ఎందుకంటే వారు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి మన వార్డులోనే చూసుకుందాం. మన వార్డుల్లోనే ఒక వార్డు మెంబర్కి వచ్చేది ఏంటంటే ఒక మీటింగ్ హాజరైతే 150 రూపాయలు 200 రూపాయలు వస్తుంది. ఎన్ని మీటింగ్లు జరుగుతాయి? 5 ఏళ్లలో వాడికి ఎంత ఆదాయం వస్తుంది? కానీ వాళ్ళు ఒక లక్షలు ఖర్చు పెట్టి ఎందుకు గెలుస్తున్నారు? లక్షలు ఖర్చు పెట్టినోడు వచ్చి నీ ఇంటి దగ్గర డ్రైనేజ్ ఎలా ఉందో, నీ దగ్గర సిస్టమ్ ఎలా ఉందో ఎందుకు చూస్తాడు? ఎవరు చూస్తారో చూడరు. ముందు మనం నష్టపోతున్నాం. అదేవిధంగా మన పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు, మనం అనారోగ్యానికి గురవుతున్నాం. ఇక్కడ ఏది జరిగినా మన కుటుంబ వ్యవస్థ అంతా కూడా పాడే అవకాశం. కాబట్టి ఎవరు కూడా వేరే విషయాలు పక్కన పెట్టి ముందు మీ చుట్టుపక్కల బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగు చేసుకునేలాగా వాళ్ళకు కూడా ఒక మాట చెప్పి ప్రయత్నం చేయండి. జై హింద్.